బతిమలాడినా కూడా నాకు కొడుకుని వద్దలే 18 పోట్లు పొడిచిర్రు. ఆ 18 పోట్లు కూడా నాకు కొడుకు నాకు ఏ పోలీస్ సపోర్ట్ లేదు. పోలీసు వాళ్ళు నాకేం సపోర్ట్ చేసిర్రా? చేయలేదు. వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర పైసలు తిన్నారేమో. ఏ రాజ్యాంగం రాసిందా ఇట్లా ప్రేమిస్తే ప్రాణం తీసేయండి అని చెప్పి రాజ్యాంగం రాసిందా? బైబిల్లో ఉందా? ఖురాన్లో ఉందా? భగవద్గీతలో ఉందా? ఎన్నుంది? ప్రస్తుతం మనం ఇక్కడ యవన్ అఖిల్ అఖిల్ అని మేము అఖిల్ అని కూడా అన్నాం, అఖి అని పిలుచుకుంటాం. అఖి అని ముద్దుగా పిలుచుకుంటారు. వాళ్ళ ఫాదర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో ఈ అమ్మాయి ఇష్యూ మీకు ఎప్పుడు తెలిసిందండి? ఈ అమ్మాయి ఇలా జరుగుతుంది? ఆల్రెడీ వీళ్ళది స్కూల్ టైం నుంచి లవ్ మేడం. స్కూల్ టైం నుంచి లవ్ అంట. ఓకే. అయితే మాకు తెలిసింది ఎప్పుడు అంటే, ఇది మా ఇంట్లో తెలిసి నాకు తెలియని విషయం ఏంటంటే, నాకు ఎప్పుడు తెలిసింది అంటే రీసెంట్లీ 1.5 year అవుతుంది. వాళ్ళ అన్నలు వాళ్ళ బావలు వీళ్ళందరూ వచ్చి నా కొడుకుని బెదిరించడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు జరిగింది ఇది? 1.5 year అయిపోయింది. 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు మీకు తెలిసింది? అప్పుడే తెలిసి బెదిరించారు. అక్కడ కూరగాయల బండి పక్కకి మా పెద్దొద్దునే మిర్చి బండి పెడతారు. మా పెద్దొద్దున వచ్చి ఇట్లా అకియాన్ మీదకి వచ్చిర్రు అంటే నేను దనాదన బయటకు వచ్చాను. అప్పుడు కూడా అబ్బాయి ఇక్కడే ఉండేనా? మేము ఇక్కడే ఉండే. మేము ఈ లాస్ట్ ఇయర్ నవంబర్లోనే మేము వెళ్ళినాం వీడికి. ఓకే. అయితే మా పెద్దొద్దు వచ్చి చెప్పింది అకియాన్ మీదకి ఎవరో వచ్చిర్రు అంటే నేను దబాదబురికి వచ్చిన. చూసేసరికి అక్కడ ఎవరు లేరు. అది ఇది అని చెప్పి పోయిర్రా అది ఇది అని చెప్పి మా పెద్దొద్దు నాకు చెప్పి, సరే లేవద్దు ఎవరు చేస్తారు మాట్లాడదాం లే వచ్చినా కానీ మా పెద్దొద్దుతో చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా. తర్వాత ఒక 25 మంది 30 మందిని వేసుకొని వచ్చి. అప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవ్వలేదు. అయ్యో, ఇచ్చుంటే ఆ రోజు బాగుండేది. అది మాకు తెలియదు కదా మేడం, ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని. మేమేం చేసినాం, సరే అని మేము నా కొడుకుని తీసుకుని లోపలికి వచ్చేసినాం. నా కొడుకు బయటికి వెళ్ళాడు. ఏడిపోతున్నాం అంటే బయటకు వేస్తాడు డాడీ అంటే, సరే పోయిరప్పు అని. ఎంతకాలం చిన్న పిల్లగాడు అయితే కాదు కదా మేడం, ఇంట్లోనే ఇంట్లోనే నలుగురితో తిరిగిన పిల్లగాడు ఇంట్లోనే ఎట్లా కూర్చోబెట్టుకుంటాం? పోయి చూస్తా అంటే పోయిరప్పు అని చెప్పి పంపించిన. వాళ్ళందరూ వచ్చారు 25 మంది నా కొడుకుని పట్టుకొని వచ్చారు. సరే అని ఇక్కడ రోడ్డు మీద అయితే నేను ధనాధన బయటకు వచ్చిన. ఏమైంది అంటే, మీ కొడుకు ఇట్లా అట్లా ఇవన్నీ రోడ్డు మీద మాట్లాడద్దు, ఇంట్లో పోయి మాట్లాడదు నడు అని చెప్పి ఇంట్లో పోయి గేట్ కాడనే ఏంటంటే మీ కొడుకు మా మరదల్ని టార్చర్ చేస్తున్నట్టు. టార్చర్ ఏం చేస్తా అంతకుముందు నుంచే ఆ పాప మా ఇంటికి పోతుంది. అంతకుముందు నాకు తెలియదు. మా భార్యకు తెలుసు. మా భార్య ఆల్రెడీ చెప్పింది ఆడ, అమ్మ నువ్వు మా ఇంటికి 10 సార్లు రావద్దమ్మా అంటే, లేదా అంటే ఏం కాదు, ఎందుకు వస్తున్నావు అమ్మ రాకు మా ఇంటికి, మీ బాబాయిలు మా అన్నలు మంచి ఫ్రెండ్స్, మేము ఈ దాకా ప్రాణాలు తీసుకున్నంత శత్రుత్వం మాకు లేదు. వాళ్ళు మేము మంచి ఫ్రెండ్స్, మేము అంత ఫ్రెండ్స్ ఉన్నాము. అయితే వాళ్ళు మా కొడుకుని బెదిరిస్తుంటే నేను అన్నా, నీ బిడ్డ ఒక చేతితో సప్పట్లు కాదు కదా, 2 చేతులు కలిసి సప్పట్లేదు, నీ బిడ్డని నీవు జమలాంచుకో, నా కొడుకుని నేను ఎట్లా కాపాడుకోవాలో నేను కాపాడుకుంటా. ఏ తప్పైనా జరిగింది నా కొడుకు ద్వారా నీకు ఏమైనా తప్పు అనిపించింది అంటే నాకు చెప్పు, నేను నా కొడుకుని తీసుకొచ్చి నీ ఇంటి ముంగట నిలబడతా, ఎన్ని దెబ్బలు కొడతావు కొట్టు, నేను గమ్మున ఉంటాను, నా కొడుకుని నేనే తెస్తాను అన్న అంటే, సరే అది అలా బావగాడు కూడా అన్నాడు, మనం అంతా ఒక కుటుంబం అన్నా. అంత అది కొట్లాట వీళ్ళతో పంచాయతీ మాట్లాడుతున్నప్పుడే మనం అంతా ఒక కుటుంబం అన్నా, మనం అందరం మంచిగా ఉండాలన్నా ఇదన్నా అని చెప్పిన మనిషి నిన్న నా కొడుకుని ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? నాకు అదొకటి కావాలి. నా కొడుకు మర్డర్లో 10 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ 10 మందిలో 4 అరెస్ట్ చూపిస్తారు ఈ పోలీసు వాళ్ళు. మిగతా 6 మంది ఎక్కడ పోయినరు? మేము మొత్తం 7 మంది అన్నదమ్ములం. 7 మందిలో 6 చనిపోయారు, నేను ఒక్కనే మిగిలిన. అది నా కొడుకు చూసుకొని నేను బతుకుతున్నా. అసలు నా కొడుకుని దూరం చేసిర్రు. నాకు ఒక్కడే కొడుకు, నా పాపది రీసెంట్లీ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ చేసినాం, వాళ్ళ ఇంట్లో ఒప్పించినాం, మా ఇంట్లో ఒప్పించారు మమ్మల్ని. మేము అండర్స్టాండింగ్లో పోయినాం, గ్రాండ్గా చేసినాం. నేను అక్కడ విశ్వక్సేన్ ఎన్కల్స్ ఏదో ఉంది కోయిడా దగ్గర, అక్కడ గ్రాండ్గా చేసిన. వీడికి బరాత్ కూడా 1,20,000 పెట్టి బరాత్ చేసినాం. అంత నా కొడుకు చేతిలోనే వచ్చిన పైసలు ఇవ్వజేయి డాడీ. ఏ దాంట్లో మనం కాంప్రమైజ్ కాదు, మనకు ఒక్కతే బిడ్డ, నాకు ఒక్కతే అక్క, ఎంత పైసలైనా కానీ డాడీ అని నీ ఇష్టం, నువ్వేం చేసావు చేయి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయక, నేను నిలబడతా అంతే, నేను నిలబడతా. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను దాన్ని క్లారిఫై చేస్తుంటా.
మొత్తం నువ్వు చేయి, నీ ఇష్టం వచ్చినట్టు చేయి అని చెప్పి మొత్తం ఆడే చూసిండు, ఆడే చేసి వాడిని బిడ్డ ఇప్పుడు ఎవరైతే వాని మరదలు నా కొడుకుకు ఫోన్ చేసి నీకు నేను చేద్దామని ప్లాన్ చేస్తారు మా బావ మా అన్నలు, జర జాగ్రత్త ఉండని చెప్పిండంట. ఈ రికార్డులు కూడా ఉన్నాయి నా కొడుకు మొబైల్లో ఉన్నాయి. ఇంకోటి అలా ఆ పిల్ల ఇంట్లోకి లేచి వెళ్ళిపోదాం మనం పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు నా కొడుకు అందరిలా వచ్చేసాయి, ఇంట్లోకి పైసలు తెచ్చేసాయి, మనం ఎట్టైనా వెళ్ళిపోదాం అనలేదు కదా, ఏడా అనలేదు. ఒక మైండ్ మెచ్యూరిటీ ఆయనకి 20 సంవత్సరాలు, ఈ డిసెంబర్ 30 వస్తే 21. ఆ పిల్లగాడు అంత మైండ్ మెచ్యూర్, ఒక 35-40 ఏళ్ళు అనుభవం ఉన్నట్టు మాట్లాడి ఆ పిల్లని కూల్ చేసుకుంటాం. మరి కొంచెం సిగ్గు అనిపించలేదా? నా కొడుకు అది నా కొడుకు ఉంటే ఎందుకు పడుచురన్నా నన్ను ఒకరి ఎందుకు పడుచున్నాను? ఏమైనా ఉంటే మాట్లాడుకుంటామన్నా. నా తప్పు ఉంటే మీ ఇళ్ళల్లో కాడికి వచ్చి నేను కాలు మొత్తాన్ని బతిమలాడినా కూడా నా కొడుకుని వదిలే 18 పోట్లు పొడిచారు. ఆ 18 పోట్లు కూడా నా కొడుకు నాకు ఏ పోలీస్ సపోర్ట్ లేదు. పోలీసు వాళ్ళు నాకేం సపోర్ట్ చేసిరా? చేయలేదు. వాళ్ళకి చేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర పైసలు తిన్నారేమో. నేను వాళ్ళకి పైసలు ఇచ్చే అంత గొప్పని కాదు, నేను అంత గుర్తవలసిన కూడా కాదు. మీ దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు ఉన్నంత మాత్రాన ఒక మనిషి ప్రాణం మింగుతారా? అదే పరిస్థితి నీకు వస్తే నీ తల్లి ఎవరికి ఉంది? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ రాజ్యాంగం రాసిందా ఇట్లా ప్రేమిస్తే ప్రాణం తీసేయండి అని చెప్పి రాజ్యాంగం రాసిందా? బైబిల్లో ఉందా? ఖురాన్లో ఉందా? భగవద్గీతలో ఉందా? ఎన్నుంది? మీకు ఏం రైట్స్ ఉన్నాయని రా నాకు కొడుకుంది. మీరు నాకు ఇంత కోత పెట్టిర్రు, అదే నీవు వచ్చిపోయి ఉంటే నీకు తల్లి కోపం కాదా? మీ తల్లి కడుపు. నేను అనేది ఒకటే, మీ మీడియా ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, మిమ్మల్ని నమ్ముతున్నా, మీరు నాకు న్యాయం చేస్తారని. నా కొడుకుని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎట్లా ఉండాలంటే మొత్తం లైఫ్లా బయటికి రావద్దు. ప్లస్ మీతో చేత కాలేదా అదే జైల్లో తీసేరి, అది కూడా మీతో చేత కాలేదా నాకు అప్పచెప్పర్రి. ఎందుకని అంటున్నా అంటే ఈ బాధ రేపు పొద్దుగాల ఇంకో తల్లికి రావద్దు. ఇంకో తల్లి కూడా నా కొడుకులా కావద్దు. ఈ గవర్నమెంట్ కూడా అట్లనే చేస్తుంది. ఈ వేస్ట్ గవర్నమెంట్. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు హోమ్ మినిస్టర్ నుండి ఏం చేస్తారండి? మీరు ఏం చేస్తారు? మీ స్వార్థం, మీ జోబులు నింపుకుంటారు తప్ప మీరు ఎలక్షన్లో తప్పనే మా దగ్గరకు వస్తారు అమ్మ అయ్యా అని. తర్వాత ఏం చేస్తారండి మీరు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, ఇన్ని ఛానళ్ళలో ప్రచారం అవుతుంది, ఇంధనం అవుతుంది, పోలీసులకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మీరు ఎవరైనా ఏరియా ఎమ్మెల్యే గారితో తీసుకొని మద్దతు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎవ్వరు రాలేదండి మా దగ్గర. మా కార్పొరేట్, మా చిల్కోడ కార్పొరేట్ సీతాఫలమణి కార్పొరేటర్ గారు వచ్చారు, హేమ గారు తండ్రి గారు రాజన్న గారు వచ్చారు. ఇక్కడ నైట్ మేము బాడీని గ్రేవ్ యార్డ్కి బాడీని తీసుకెళ్ళేటప్పుడు మా దగ్గర ఉన్నారు. వారు హేమ గారు కూడా మాట్లాడారంట, కానీ నేను ఏం మాట్లాడారో నేను వినవాలేదు. ఎందుకంటే నేను ముంగట ఉండాలని చెప్పి నన్ను ముంగట తీసుకెళ్ళారు. వారు మాట్లాడారంట, హేమ గారు మాట్లాడారు. రాజన్న గారు కూడా వచ్చారు, గ్రేవ్ యార్డ్లో దహనం అయ్యేదాకా ఉన్నారు. వాళ్ళిద్దరే వచ్చారండి. మాకు ఏ పొలిటికల్ లీడర్ వచ్చి సపోర్ట్ చేస్తాడు, మాకు ఆ లీడర్ వస్తాడు, ఈ లీడర్ వస్తాడు, మేము ఏ రోజు ఆశపడలేదు, ఏం చేయలేదు. మాకు న్యాయం కావాలి. ఆ న్యాయం ఎట్లా కావాలంటే మీ మీడియా ద్వారానే కావాలి. మాకు మీ మీడియా అయితేనే ఇక్కడ అడుగుతుంది. మాకు బందోబస్తు ఎందుకండి? మాకు చెప్పండి, మాకు బందోబస్తు ఎందుకు? అసలు ఎందుకు ఏర్పాటు చేశారని అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఇక్కడ పోలీసులు అంటే మేము వాళ్ళ ఇంటికి పోయి కొట్లాట చేస్తామని బందోబస్తు చేసిరా? అయితే వాళ్ళు మా చేశారని బందోబస్తు చేసిరా? ఎవరు చేసిరండి? అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కూడా అక్కడ కూడా పోలీసులు అక్కడ నన్నే ఆపిరు. 15-20 మంది పోలీసులను పెట్టుకొని నేను ఒక్కని పోయినా. ఇట్లా పోతే దూరంకి వెళ్ళి చూసిన నేను, అంతా 20 మంది ఇట్లా కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే నన్ను ఆపేశారు అని చెప్పి నేను బ్యాక్ సైడ్ నుంచి పోతున్నా. బ్యాక్ సైడ్ నుంచి అలా ఇంటికి పోదామని పోయి ఇట్లా పోతుంటే దాన్ని వచ్చి పట్టు. అంటే బాక్సింగ్ నేర్చుకుంటే పెద్ద గొప్పనా? అంటే మనిషి మనం తీయడానికి నేర్చుకున్నావా బాక్సింగ్ నేర్చుకో, దేశానికి ఒక మెడల్ తీసుకురా, గర్వపడతారు. నీ తల్లిదండ్రులు కూడా గర్వపడతారు. ప్రాణం తీయడానికి నేర్చుకున్నావా? అంటే నేను బాక్సింగ్ నేర్చుకొని అయినా నా కొడుకుని పెంచి నీ చేతిలో పెడతాను పెట్టినా. నా కొడుకుని పెంచి, నా కొడుకు చిన్న అది ఇంజక్షన్ తీసుకోడండి, ఇంజక్షన్ తీసుకోడు, భయం. టాబ్లెట్ రాయండి అంటాడు. ఇంజక్షన్ తీసుకోవాలంటే భయం. ఇసంటోని 10 కోట్లు ఎట్లా మీకు మనసు ఎట్లా వచ్చింది? నిజంగా అసలు వింటున్నా మాకే ఇంత బాధ అనిపిస్తుంది. చుట్టాలు అంతా ఉన్నారండి, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు మాతో?
ఇవాళ ఉంటారు, వారం ఉంటారేమో, 15 రోజులు ఉంటారు, నెల ఉంటారేమో. తర్వాత నేను నా భార్యనే ఉండాలి కదా, మాకు ఎవరు సపోర్ట్ ఉండరు, బిడ్డ కూడా అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఆడబిడ్డకి పెళ్లి చేసినామంటే ఆడికి ఆడబిడ్డ అంటేనే అక్కడ బిడ్డ, మన బిడ్డ కాదు. ఆ పిల్ల వెళ్ళిపోతుంది, ఆ పిల్ల దారిన. నాకు నా భార్య, నేను ఇద్దరం ఎవరి ముఖం చూసుకొని బతకాలి. ఎవరున్నారు మాకు అండగా? కొడుకుని చదివించుకున్నా, ఇంకా 1 year కష్టపడితే మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చేస్తాడు నా కొడుకు. ఇంకో సంవత్సరం జాబ్ చేస్తాడు. జాబ్ చేసి మమ్మీ డాడీ నేను కష్టపడి పెంచిండు నన్ను, నేను ఎట్లయినా జాబ్ చేసుకొని మిమ్మల్ని ఖచ్చితంగా పెంచుతా డాడీ. నా కొడుకు నేను రోజు 11:30, 12 గంటల దాకా మేల్కొని ఉంటాం మేడం. ఇద్దరం మ్యాచ్ చూసుకుంటూ కూర్చుంటాం. నిద్ర వచ్చినా నాకు నిద్ర వచ్చి నేను పోతా, రిమోట్ ఆన్ చేతిలో పెట్టి ఆ నిద్ర వచ్చి ఆడు అనుకుంటే నా చేతిలో రిమోట్ పెట్టి తెల్లారు అడుగుతాడు, డాడీ రాత్రి మ్యాచ్ ఏది విన్నాయి. అసలు కొడుకు నేను నా ఫ్రెండ్స్లా ఉంటాం. మేము ఒక తండ్రి కొడుకుల బాండింగ్ కాదు మేడం, ఒక ఫ్రెండ్ సర్కిల్లా. అసలు బాండింగ్ నాది నా కొడుకుది. అసలు కొడుకు నాకు దూరం చేసిరే ఏం న్యాయం అనిపిస్తుంది మీకు? ఈ విషయంలో గవర్నమెంట్ని కూడా మేము మీడియా తరపున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి. డెఫినెట్గా కఠినమైన శిక్షలు ఉంటేనే ఇంకొకరికి ఇలాంటివి జరగదు. ఇంకొకటి పట్టాలంటేనే భయపడాలి, అసలు భయం కాదు మేడం. ఇది రావాలే ముంగటది యాదకు రావాలి. ఇట్లా అమ్మ ఇట్లా కత్తి పడితే ఈయనలాగా అయితే నేను అన్న ఒక అది రావాలి భయం. ఆ భయం పుట్టాలంటే వీళ్ళే పుట్టాలి. ఏ తల్లికి మళ్ళీ కడుపుకోత రావద్దు. ఇదే లాస్ట్ కావాలి, ఇదే నా కొడుకుతోటే లాస్ట్ కావాలి. అదే ఇక్కడ కాకుండా ఇంకెక్కడ జరిగినా కూడా యాక్షన్ అనేది చాలా స్పాట్ లో ఉంటది, కానీ ఒక మన దగ్గర లేదు. ఎందుకు మళ్ళీ ఈ స్టేట్ ఎందుకు మళ్ళా? ఒక మన దగ్గర కూడా అట్లాంటి చట్టాలు రావాలి. వరంగల్ అది ఎక్కడ జానారెడ్డి పీరియడ్లా జానారెడ్డి హోమ్ మినిస్టర్ స్పాట్ల పాప మీద పోసిర్రు, ఒకటే రోజు చేపించేసిండ్రు. అట్లా అంటే మన దగ్గర లేదు. అది అట్లాంటి కఠినమైన శిక్షలు రావాలి. వస్తేనే వీళ్ళకి భయం అనేది ఏంది తెలుస్తుంది. కత్తి పట్టాలంటే భయం, అంటే అరే అట్లా అయిపోతా నేను అని అదొక భయం ఉండాలి. కానీ ఏం చేస్తారు మేడం, మేము నెల కాగానే జీతం వస్తుంది, నాకు ఏసీలో కూర్చుంటున్నా, నా జీతం వస్తే చాలు, నా పిల్లలు మంచిగా ఉంటే చాలు. అదే మన ఇంట్లో జరిగితే ఎట్లుంటది, మనం ఎంత బాధపడతాం అనేది కూడా పక్కన వాళ్ళ విషయంలో కూడా అలానే ఆలోచించాలి. అండ్ వేరే కంట్రీస్ లో ఎలా అయితే స్పాట్ యాక్షన్ తీసుకుంటున్నారో మన దగ్గర అట్లాంటి కఠినమైన చర్యలు శిక్షలు రావాలి. దుబాయ్లో లేదా? మొత్తం దుబాయ్లో లేదా? దుబాయ్లో ఏం లేదు. అలా ఆడవాళ్ళని ఇట్లా చూస్తారు ఆడ. సో అట్లాంటివి మన దగ్గర రావాలి, ఇంకొకటి భయపడాలి. ఎందుకు లేదు మన దగ్గర? అంటే మీరు స్వార్థపరులు, మీరు స్వార్థపరులు. మీ స్వార్థం మీ జోబులు నిండితేనే చాలు మీకు. సామాన్య మానవుడు ఎటైనా పోని. గవర్నమెంట్ ఈ విషయంలో ఏమంటది అంటే చంపడం ఒకటే ప్రతిదానికి పరిష్కారం కాదు కదా అని మాట్లాడుతుంది. అది పరిష్కారం కాకపోతే ఈ రోజు ఈ కుటుంబంలో జరిగింది, రేపు ఇంకొక రోజు ఇంకో కుటుంబంలో కూడా జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఇంటెన్షన్. ఈరోజు మీడియా అంతా కూడా వీళ్ళకి మద్దతుగా ఉండి జస్టిస్ కోసం మేమందరం కూడా పోరాడుతూ వస్తున్నాం. ఎలా అయినా సరే అక్కికి జస్టిస్ జరగాలనే కోరుకుంటున్నాం అనమాట. సో కఠినమైన శిక్షలు మన దగ్గర కూడా అమలు చేయాలి. ప్రభుత్వం దీనిపైన ఒక సపరేట్ చట్టం అనేది ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం అనమాట. మరి ఈరోజు ఆ తండ్రికి ఉన్న కడుపుకోత ఇంకే తండ్రికి ఇంకే కుటుంబంలో కూడా ఉండొద్దని కోరుకుంటున్నా. జస్టిస్ ఫర్ అక్కి.